బాబాయ్ సార్, మీరు చెప్పండి, ఎలా ఉంది నా రూమ్ సెటప్? సెటప్ సూపర్ అమ్మా, కానీ ఇక్కడ నా ఆఫీస్ ఉండాలే, అదెక్కడికి పోయిందమ్మా? అయ్యో బాబాయ్ సార్, మీరు మరీను, ఇది మన ఆఫీసే. చూడండి, ఆ ఫైల్స్, అదిగో బయట టేబుల్స్ అన్నీ అలానే ఉన్నాయి కదా. టేబుల్స్ చైర్స్ ఉంటే ఇది ఆఫీస్ అవదమ్మా. ఆఫీస్లో ఇలాంటివన్నీ పెడితే ఇది ఆఫీస్ ఎలా ఉంది చెప్పమ్మా? అండర్ కవర్ ఆఫీసర్స్ ఉండే ఆఫీసులా ఉందా ఇది? ఇల్లు దొరికే వరకు ఇక్కడే ఉండంటే ఆఫీసును చిచి ఇల్లుగా మార్చేస్తావా? సారీ బాబాయ్ సార్. సారీ చెప్పి ఊరుకోవడం కాదు సింధు. కొంచెం ఏదైనా చేసే ముందు కాస్త ఆలోచించు. సారీ అక్క మేడం. రమ్య, ఫస్ట్ ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కాల్ చేసి రావద్దని చెప్పు. ఓకే మ్యామ్. నువ్వు చేసిన పనికి అందరం కంగారు పడ్డాం తెలుసా నీకు? ముందవన్నీ తీసుకెళ్ళి బయట పరాయి. 5 నిమిషాలు టైం ఇస్తే 4 నిమిషాల్లో సర్దేస్తాను బాబాయ్ సార్. అంటే మీ కోపం తగ్గిద్దామని నేను అలా అన్నాను. ఏదో చేసుకోమ్మా, నాకైతే ఓపిక లేదు. బయట పరాయివన్నీ. సార్ సార్, ఏంటక్క మేడం ఇది? బాబాయ్ సార్ వస్తే నన్ను క్రియేటివ్ గా పొగుడతారని చెప్పారు మీరు, ఆయనేమో తిట్టేసి వెళ్ళిపోయారు. ఓహో, నువ్వు చేసిన పనికి ఇంకా పొగడతలు కూడా ఎక్స్పెక్ట్ చేసావా పాపా? రమ్య, ఒక్కిల్లు వెతకడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? రమ్య, మన క్వార్టర్స్ లో ఉంచొచ్చు కదా. నేనే ఉండదని చెప్పేశాను బాబా సార్. ఎందుకు అంటే నాకు కొంచెం సైనస్ ప్రాబ్లం ఉంది. ఓల్డ్ బిల్డింగ్స్ లో నేను ఉండలేను. రమ్య, రెంట్కి ఇల్లు కూడా దొరకడం లేదా? సింధుకి నచ్చిన ఇల్లు ఓనర్స్ ఏమో రెంట్కివ్వరు. వాళ్ళిస్తానన్న ఇల్లు సింధుకి నచ్చదు. వెతికి వెతికి విసిగిపోయాం మేడం. అంటే ఉండబోయే ఇల్లు కదా అక్క మేడం, అన్ని రకాలుగా కంఫర్ట్ గా ఉండాలి కదా. మరి బయట ఎక్కడ లేని కంఫర్ట్ ఈ ఆఫీస్ లోనే ఉంది కదా. అవునక్క మేడం. ఏ మాటకా మాట సింధు, రూమ్ సెటప్ మాత్రం అదిరిపోయింది. థ్యాంక్స్ బాబా సార్. హే, ఉయ్యాలా బాగా సెట్ చేసావు. థ్యాంక్ యూ బాబా సార్. బాబా సార్, అయ్యో బాబా సార్, బాబా సార్, అయ్యో ఏమైంది? నా వల్ల అవ్వట్లేదు సింధు, నడుం పట్టేసింది. అయ్యో అవునా, ఆగండి, చైర్ తీసుకొస్తాను. అమ్మా, అమ్మో. బాబా సార్ రండి. సార్ మెల్లగా. అమ్మా 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 అమ్మా. నొప్పి ఎక్కడుంది సార్? అమ్మా ఇక్కడ. అమ్మా ఇక్కడ అక్కడే అక్కడే. ఇక్కడ బాబు సార్, అక్కడే. ఇక్కడ ఎక్కడేనా బాబు సార్? అక్కడే అక్కడే అక్కడే. సారేంటి మేడం ఉందని మర్చిపోయారా? ఏమో ఇవాళ మేడం చేతిలో సార్ పని అవుటే. ఇక్కడే కదా సార్? బాబు సార్ ఇక్కడేనా? ఇక్కడే కదా? ఇక్కడే సార్? అక్కడే అక్కడే. బాబు సార్ నొక్కడం కంటే ఎక్కి తొక్కుతాను సార్, నొప్పి ఫాస్ట్ గా తగ్గిపోతుంది. బాబు సార్ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకే కదా? ఇక్కడే కదా? అమ్మా అమ్మో, అలాగే తొక్కుసింది. అక్కడే అక్కడే.
బాగుంది సింధు. అలాగే చెయ్యి. బావ సార్ ఇలా ఓకే కదా? ఇప్పుడు ఎలా ఉంది మీకు? కొంచెం బెటర్ సింధు. ఓకే. ఆ, హ్మ్. ఆ, నొప్పి తగ్గిందా కేడి? ఆ, కొంచెం బెటర్ జడి. పొద్దున్నే మెడ పట్టిందన్నావు కదా, నేను నొక్కనా? జడి, చెప్పు కేడి, నొక్కనా? పీకనా? నాకు కూడా అదే నొక్కాలనుంది. ఆ, మరి ఇంకా ఏం చూస్తున్నావు సింధు? అక్కడ పీక నొక్కుతానంటుంది. దిగు సింధు. ఓకే బావ సార్. అంటే అది జడి నొప్పిగా ఉంటేను. జడి, అమ్మా, అమ్మో. బావ సార్ మనం కంటిన్యూ చేద్దామా? నువ్వు ఆగమ్మా. నా కాపురం కూల్చేలా ఉన్నావు. కోర్టుకు వెళ్ళాలి. త్వరగా రెడీ అయ్యిరా. బావ సార్ ఏంటిది రమ్య వదిన మేడం? దాత్రి 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 సారీ. ఏదో నొప్పిలో హాయిగా ఉందని ఎవరు తొక్కుతున్నారో చూసుకోలేదు. సింధు లోపలుందని చెప్పగానే నాకెందుకో భయంగా ఉందనడాలు, సింధు సింధు అని ప్రేమగా పిలవడాలు అన్నీ చూస్తున్నాను నేను కూడా. అవ్వా, ఇందులో ప్రేమ ఎక్కడ కనిపించింది దాత్రి? నేను క్యాజువల్ గానే అన్నాను. అంత లేదు. నువ్వు సింధు వచ్చినప్పటి నుంచి మారిపోయావు. నేనన్నీ చూస్తూనే ఉన్నాను. నా మీద ప్రేమ తగ్గిపోయింది. అది కూడా నాకు అర్థమవుతుంది. లేదు దాత్రి. సార్ ఒకసారి లాటి ఇవ్వండి. దీంతో 4 కొట్టు. ఆ మాట మాత్రం అనకు. కొట్టాలా? దాత్రి, కొట్టాలా? దాత్రి, అబ్బా, దాత్రి వద్దు దాత్రి. దాత్రి ప్లీజ్. దాత్రి, అబ్బా నొప్పేస్తుంది. సింధు దాత్రి ఉంటూ ప్లీజ్. దాత్రి నా వద్దు దాత్రి. ముందే నిన్ను దాత్రి, మీరిద్దరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఎందుకంటావేంటి మీనా? ఇవాళ గణపతిని కోర్టుకు తీసుకువెడుతున్నారు. వాడు కోర్టులో ఎక్కడ మాట మారుస్తాడో, ఎక్కడ నా పేరు చెప్తాడో అని భయపడి చస్తున్నాను.